హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 25. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, చెల్లిని కాపాడుకోవడానికి దిక్కుతోచని స్థితిలో తనని తాను త్యాగం చేసుకోవడానికి సిద్ధపడి విధ్వంస్ ముందు తల వంచుకుని నిలబడింది ప్రీష. ఆమెను పొందబోతున్నానని పిచ్చి ఆనందంతో కోరికతో ఆమె దగ్గరికి కదిలాడు విధ్వంస్. ప్రీష భయంతో వణికిపోతూ మౌనంగా ఏడుస్తుంది. ఆ క్షణం తన ప్రాణం శరీరాన్ని విడిచిపెడుతున్నట్టుగా అనిపించింది ఆమెకు. ప్రీషని తాకబోతున్న విధ్వంస్ చూపు వెనుక నిలబడి ఉన్న దేవపై పడింది. గంభీరమైన వదనంతో వాళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు. అతని చూడగానే విధ్వంస్ కళ్ళల్లో క్షణంపాటు కోపం మెరిసిన వెంటనే పెదవులపై ఈవిల్ స్మైల్ చేరింది. అతని మనసులో మరో దుష్ట ఆలోచన మెదిలింది. ఒకసారి ప్రీషా వైపు, మరోసారి దేవ వైపు చూసిన విధ్వంస్ ఒక్కసారిగా ముందుకొచ్చి ప్రీషాను గట్టిగా హక్ చేసుకున్నాడు. ఊహించని ఆ చర్యతో ప్రీషా నిశ్చేష్టురాలైంది. కదల్లేక మాట్లాడలేక నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తుంది. ఆ దృశ్యం చూసిన దేవ మొహం ఒక్కసారిగా సీరియస్గా మారింది. దేవ మొహంలో వచ్చిన మార్పు గమనించిన విధ్వంస్ చిరునవ్వు మరింత విస్తరించింది. ప్రీష చెవికి దగ్గరగా వాలి, ఏంజెల్, నన్ను గట్టిగా హక్ చేసుకో అని అన్నాడు మెల్లిగా. ప్రీష భయంతో వణికిపోతూ అలాగే నిలబడిపోయింది. విధ్వంస్ ఆమెను మరింత గాఢంగా హత్తుకుని, నన్ను హక్ చేసుకో, లేదంటే నీ చెల్లిని నా నుంచి ఎవరు కాపాడలేరు, నువ్వు కూడా అని గుసగుసలాడాడు. చెల్లి పేరు వినగానే ఇష్టం లేకపోయినా వణుకుతున్న చేతులతో అతని హత్తుకుంది ప్రీష. విధ్వంస్ సంతృప్తిగా నవ్వుతే ఆ దృశ్యం చూస్తున్న దేవ గుండెల్లో కలుక్కుమంది. ప్రీష అతన్ని ఇష్టంతోనే హక్ చేసుకుందేమోన్న ఆలోచనను కూడా అతను భరించలేకపోయాడు. ఏంజెల్, నీ చేతుల్లో ఎంత ప్రశాంతత ఉందో తెలుసా? నువ్వు ఇలా నా దగ్గరగా ఉంటే నిన్ను జీవితాంతం ఇలాగే ప్రేమిస్తూ ఉండాలి అనిపిస్తుంది. నిన్ను ఎప్పటికీ నా నుంచి దూరం కానివ్వను, కావాలనే దేవవైపు చూస్తూ వ్యంగ్యంగా అన్నాడు విధ్వంస్. విధ్వంస్ స్పర్శ ప్రతి క్షణం ప్రీషాలో అతనిపై ద్వేషాన్ని మరింత పెంచుతుంది. ఆమెకు ఊపిరాడనట్టు అనిపించింది. తన వెనుక దేవ నిలబడి ఉన్నాడని కూడా ఆమెకు తెలియదు. దేవ అక్కడ నిలబడలేక మొహం తిప్పుకొని తన గదివైపు నడవసాగాడు. దేవా, విధ్వంస్ ఎగతాళిగా పిలిచాడు. దేవ అడుగులు ఆగాయి, కానీ అతను వెనక్కి తిరిగి చూడలేదు. దేవ పేరు వినగాని ప్రీష గుండె వేగంగా కొట్టుకుంది. కళ్ళ నుంచి కన్నీళ్లు దారగా కారాయి. వెనక్కి చూసే ధైర్యం ఆమెకు రాలేదు. విధ్వంస్ ఆమెను తన వైపు తిప్పుకొని భుజంపై చేయి వేసి తనకు దగ్గరగా లాక్కుంటూ, ఏంజిల్, నిన్ను నా తమ్ముడికి ఇంట్రడ్యూస్ చేస్తాను. నిజానికి మనం ఇద్దరం కలవడానికి కారణం దేవానే. వాడు లేకపోయింటే ఈరోజు నువ్వు నా చేతిలో ఉండేదానివి కాదు. మన ప్రేమ కథలో వాడిది కూడా ఒక ముఖ్యమైన పాత్ర అని దేవ వైపు చూస్తూ వంకరగా నవ్వాడు. ఆ మాటలు విన్న ప్రీష కోపంతో తలెత్తి దేవ వైపు చూస్తుంది. దేవ అటువైపే తిరిగి ఉన్నాడు. ఏ తమ్ముడు, మొహమెందుకు తిప్పుకున్నావు, ఇట్రా అని అంటూ విధ్వంస్ దేవ చేయి పట్టుకుని ప్రీష ఎదురుగా నిలబెట్టాడు. ప్రీషాను ఆ స్థితిలో చూసిన దేవ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. దవడ గట్టిగా బిగుసుకుపోయింది. ఆ క్షణంలో తన ముందున్నవాడు శత్రువైతే ఏం చేసేవాడు? తనకి తెలియనంత కోపం అతనిలో ఉప్పొంగింది. దేవ హడావిడిగా రావడం చూసిన మిత్ర అతని వెనకే ఆందోళనగా వచ్చాడు. వాళ్ళు డోర్ దగ్గరే ఉండడం చూసి కాస్త రిలీఫ్గా ఫీల్ అయిన మిత్ర ప్రీష పరిస్థితి చూసి తల వంచుకున్నాడు. అతనికి విధ్వంస్పై తీవ్ర కోపం వచ్చింది. వారిద్దరినీ గమనించిన విధ్వంస్ చూపు ప్రీషపై పడింది. వెంటనే పళ్ళు బిగించి ఆమెను తన వైపు లాక్కుని ఆమె దుపట్టాను తీసి భుజాలపై కప్పాడు. ఏంజిల్, మన మధ్య ఎంత లవ్ ఉన్నా ఇతర మగవాళ్ళ ముందు ఇలా నిలబడకూడదు. నేను ఇలా చూసే హక్కు నాకొక్కడికే ఉంది. ఎవరైనా నిన్ను కన్నెత్తి చూసినా నేను సహించను అంటూ ఆమె భుజాలని గట్టిగా పట్టుకున్నాడు. ఆ నొప్పితో ప్రీష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నొప్పిని పంటి బిగున భరిస్తూ కళ్ళు మూసుకొని తల వంచుకొని సైలెంట్గా నిలబడింది. తన ఇష్టంతో ఇలా నిలబడలేదని విషయం చెప్పే పరిస్థితి కూడా ఆమెకు లేదు. ప్రీష డ్రెస్పై విధ్వంస్ రక్త మరకలు కనిపిస్తున్నాయి. ఆమె నిస్సహాయమైన రూపాన్ని చూసి దేవాలో కోపం ఉప్పొంగింది. ఎందుకో తనకే అర్థం కాలేదు. తన ఎమోషన్స్ని మొహంపై కనిపించనివ్వకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కఠినంగా ఉన్నాడు. అక్కడ నిలబడడం అతనికి కష్టంగా ఉంది. ఇంకా ఒక్క క్షణం కూడా నిలబడలేక వెనక్కి తిరిగా, దేవా అని మళ్ళీ పిలిచాడు విధ్వంస్. ఆ స్వరం వినగానే
దేవ అడుగులు ఆగిపోయాయి. తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఉప్పొంగుతున్న సునామీని శాంతపరచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ పిడికిళ్ళు గట్టిగా బిగించాడు. ప్రీషాను అలాంటి స్థితిలో చూడడం అతను అస్సలు భరించలేకపోతున్నాడు. విధ్వంస్ గర్వంగా నవ్వుతూ అతని దగ్గరకొచ్చాడు. ఒకప్పుడు ప్రేమ నీతోనే ఉండేది. నువ్వు గాల్లో ఎగిరేవాడివి. ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి. ఈరోజు ఆ ప్రేమ నా సొంతమైంది. నా ఏంజెల్ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నీకు తెలుసా అని అన్నాడు విధ్వంస్. దేవ ఏం మాట్లాడలేదు. పాకెట్స్లో చేతులు పెట్టుకుని ప్రీషా వైపు ఒకసారి చూసి మళ్ళీ విధ్వంస్ కళ్ళలోకి చూశాడు. నమ్మట్లేదా? ఒక నిమిషం అంటూ విధ్వంస్ ప్రీషాని తన వైపు లాక్కుని వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు. ఆమె భుజంపై తన గడ్డాన్ని ఆనించి, ఏంజెల్, మన ఇద్దరి మధ్య ఎంత లవ్ ఉందో చెప్పు. నిన్ను ప్రేమించినంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పు. జీవితాంతం నా దగ్గరే ఉండాలని, నాతోనే జీవించాలని అనుకుంటున్నామని చెప్పు అని అంటున్నాడు. దేవా చూపులు తలవంచుకు నిలబడ్డ ప్రీషాపైని నిలిచిపోయాయి. పక్కనే నిలబడ్డ మిత్రకు తీవ్ర ఆందోళన కలిగింది. అసలు ఇతను ఏం చేయాలనుకుంటున్నాడు? ఒకవైపు ఆమెకు దూరంగా ఉండమంటాడు, మరోవైపు బాయిని దగ్గర తీసుకొచ్చి మరీ ఇలాంటి స్థితిలో నిలబెట్టాడు. ఇంత మంచి అమ్మాయి ఆ పిచ్చివాడి చేతిలో ఎందుకు పడింది? ఈమె నా బాయితోనే బాగుంటుంది అని మనసులోనే బాధపడ్డాడు మిత్ర. ప్రీష మెల్లిగా కనురెప్పలు ఎత్తి దేవ వైపు చూసి వెంటనే చూపు దించుకుంది. ఎందుకో తెలియదు కానీ దేవ ముందు ఇలా నిలబడినందుకు తన మీద తనకే సిగ్గుగా అనిపించింది, అవమానంగా అనిపించింది. అతను తన గురించి ఏమనుకుంటాడో అన్న భయం ఆమెను మరింత కుంగదీసింది. విధ్వంస్ చేతిలో నిలబడిన ప్రతి క్షణం తనని తానే అసహించుకునేలా చేసింది. ఆమె మొహాన్ని నిశ్చితంగా చూసిన దేవ ఇలాంటి భావం లేకుండా విధ్వంస్ వైపు చూసి, నువ్వు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నావు. ఒకప్పుడు నా లైఫ్లోకి ప్రేమ ఎంటర్ అయింది. జీవితం ప్రశాంతంగా ఉండేది. ఎందుకంటే దేవ తన ప్రేమను ఒక దేవతలా ఆరాధించాడు. అతని ప్రేమ అంతులేనిది, అంతం లేనిది. అది నీకు అర్థం కాదు. దేవ ప్రేమ ఇప్పటికీ అతనితోనే ఉంది. అది అతని గుండె చప్పులలో ఆత్మలో శాశ్వతంగా కలిసిపోయింది అని స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చిన దేవ ప్రీషా వైపు ఒకసారి చూసి విధ్వంసం చూసి వ్యంగ్యంగా నవ్వాడు. నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావు, కానీ నిజం చెప్పాలంటే నీలో నాకు ప్రేమ కనిపించడం లేదు. ప్రేమకు వ్యామోహానుకున్న తేడా నీకు తెలియదు. ప్రేమించిన వాళ్ళు తమ ప్రేమని ఇలా అవమానించరు. బలవంతంగా ఒకరిని తమ సొంతం చేసుకుని దాన్ని ప్రేమ అనుకోవడం పొరపాటు అని ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి, నాకు నీతో కానీ నీ జీవితంతో కానీ ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి నా ముందు డప్పు కొట్టుకోవడం కంటే, ఒక అమ్మాయిని తన మీద తనకి అసహ్యం కలిగే స్థితికి తీసుకెళ్లడం కంటే ఆమెను గౌరవించడం నేర్చుకో అని అన్నాడు. దేవ మాటలు విని ప్రీష అమితంగా ఆశ్చర్యపోయింది. అతని నుండి ఇది అస్సలు ఊహించలేదు. ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తనను అవమానిస్తాడేమో అనుకుంది. కానీ అతను ఆమె ఆలోచనకు విరుద్ధంగా తన కోసం స్టాండ్ తీసుకుని తన గౌరవం గురించి మాట్లాడుతున్నాడు. అతని మాటలు ఆమెను మరోసారి గందరగోళానికి గురిచేశాయి. ఇతని అసలు స్వరూపమేంటి? విధ్వంస్ని చూస్తున్న అతని మొహంలోకి తదేకంగా చూస్తుంది. దేవ మాటలు విని మిత్రకు తన బాయిపై గర్వంగా అనిపించింది. కొన్ని కారణాల వల్ల దేవ మౌనంగా ఉన్నప్పటికీ ఈరోజు ఇండైరెక్ట్గా ఏది రైటో ఏది రాంగో చెప్తున్నాడు. విధ్వంస్లో మాత్రం దేవ మాటలు మళ్ళీ కోపాన్ని రగిలించాయి. లోపల మండిపోతూ ప్రీషాను తన వైపు లాక్కుంటూ, నా ఏంజిల్ని ఎలా ప్రేమించాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఆమెకు దూరంగా ఉండడమే మంచిది. లేకపోతే ఏమవుతుందో నీకే తెలుసు. నీ జీవితంలోకి ఎవరు అడుగుపెట్టినా వాళ్ళు చివరికి చచ్చిపోతారు ఆమెలాగే అని అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ. ఆ మాటలు విన్న దేవ కళ్ళ ముందు ఒక రూపం మెరిసి అతని గుండె ఒక్కసారిగా బగ్గుమంది. ఉవ్వెత్తున ఎగిసిన ఆగ్రహ ఆవేశాలతో విధ్వంస్ కాలర్ పట్టుకుని, చాలు, నీ పిచ్చి మాటలే కాపు. తనని మధ్యలోకి తీసుకురావద్దు. నా కోపాన్ని అదుపు చేస్తున్న గోడని నువ్వే పగలగొడుతున్నావు. దాన్ని అలాగే ఉంచు, లేకపోతే పెను విధ్వంసం సంభవిస్తుంది. దానిని భరించలేవు. అతని దహించి వేసేలా చూస్తూ ఫైర్ అయ్యాడు దేవ. విధ్వంస్ పెద్దగా నవ్వాడు. దేవ నన్ను చంపేస్తాడట, నాకు భయంగా ఉంది. మిత్ర, చూసావా, దేవ నన్ను చంపేస్తాడట అని అంటూ దేవాన్ని తోస్తూ, నిజం చెప్పడం కూడా భరించలేకపోతున్నావు. ఆ అమ్మాయి చావుకు కారణం నువ్వేనని ఎందుకు ఒప్పుకో? పాపం ఆమె.
నిన్ను ప్రేమించిన పాపానికి బలైంది. హే మిత్ర, నీ దేవ వల్లే నీ అమ్ము చనిపోయింది అని విధ్వంస్ అరుస్తుంటే, విధ్వంస్! దేవ గర్జిస్తూ భయంకరమైన ఆవేశంతో అతనిపై చెయ్యెత్తాడు. మిత్ర వెంటనే అతని చెయ్యి పట్టుకుని ఆపేశాడు. మిత్ర వెంటనే అడ్డుకోకపోయి ఉంటే ఇన్నాళ్లుగా ఇద్దరి మధ్య అణిచిపెట్టుకున్న అగ్ని అదే క్షణంలో ఉవ్వెత్తున ఎగిసిపడేది. అమ్ము గుర్తుకొచ్చి మిత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రీషా వైపు ఒకసారి చూసి విధ్వంస్ని చంపేసేలా చూస్తున్న దేవ చేయి పట్టుకుని బలవంతంగా అక్కడి నుండి లాక్కెళ్లాడు. ప్రీషా షాక్లో అలాగే నిలబడిపోయింది. అహంకారం, కోపం ఉన్న తనతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే అతను ఈరోజు పూర్తిగా భిన్నంగా కనిపించాడు. చనిపోయిన అమ్మాయి గురించి విధ్వంస్ చెప్పిన మాటలు ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు రేపాయి. కానీ ఒక్క సమాధానం కూడా ఆమెకు దొరకలేదు. విధ్వంస్ వెకిలిన నవ్వుతూ, ఈ విధవ మళ్ళీ నాతో గొడవ పెట్టుకున్నాడు, నా మూడంతా చెడగొట్టాడు. సరే, ఇప్పుడు ఈ ఏంజిల్ నాదే అంటూ ప్రీషా జుట్టులో వేళ్లు కదిలిస్తూ, ఇక ఎప్పుడైనా ఏమైనా చేయగలను కదా అని అంటుంటే ప్రీషా ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని నిలబడి ఉంది. దేవా చూసిన ఆ కోపంతో నిండిన చూపులు మాత్రం ఇంకా ఆమె మనసును వెంటాడుతున్నాయి. విధ్వంస్ తన షర్ట్ విప్పి ప్రీషాని మళ్ళీ బాత్రూం వైపు తీసుకెళ్లబోతుండగా ప్రీషా ధైర్యం కూడగట్టుకుని విధ్వంస్ అని మెల్లిగా పిలిచింది. తన పేరు ఆమె నోట వినగానే అతని అడుగులు ఆగిపోయాయి. వెనక్కి తిరిగి ఆమె దగ్గరకొచ్చి ఆశ్చర్యంగా చూస్తూ, మరోసారి పిలువు అని అడిగాడు. అతని చూపు చూసి ప్రీషా భయపడింది. ఏంటి, ఇప్పుడే నా పేరు పిలిచావు, ఇంకోసారి పిలువు, నీ నోట నా పేరు వినాలనుంది. నేను అంటే ఏంజిల్, నా పేరు చెప్పు. ప్రీషా మౌనంగా నిలబడి ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. పిలువు, నా పేరును ఒకసారి గట్టిగా పిలువు. భయంతో వణుకుతూ విధ్వంస్ అంది మెల్లిగా. విధ్వంస్ కళ్ళు మూసుకొని పిచ్చివాడిలా నవ్వాడు. ఈరోజు నా పేరు చాలా అందంగా వినిపించింది. ఇంకోసారి విధ్వంస్, మరొక్కసారి విధ్వంస్, ఇంకోసారి. ఏడుస్తూనే మళ్ళీ పిలిచింది ప్రీషా. విధ్వంస్. విధ్వంస్ ఆమె చేయి పట్టుకుని బెడ్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి తన తలను ఆమె ఒడిలో పెట్టుకుని కళ్ళు మూసుకుంటూ ఇంకోసారి అని అన్నాడు. ప్రీషా పిచ్చి చూపు చూస్తుంది అతని వైపు. తన గాయాలన్నీ కూడా మర్చిపోయి క్షణాల్లో ఇంతలా మారిపోయిన అతనిలో తనపై అతను పెంచుకుంటున్న పిచ్చి కనిపిస్తుంటే ప్రీషా హృదయం భయాందోళనలతో నిండిపోయింది. ఆగొద్దు, నా పేరు చెబుతూనే ఉండు. ఒక్కవేళ ఆపితే శిక్ష ఎవరికి పడుతుందో నీకే తెలుసు అని విధ్వంస్ మొండిగా అనేసరికి కళ్ళ నిండా కన్నీళ్లతో భయంతో వణుకుతూ ప్రీషా అతని పేరును మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉంది ఆగకుండా. తన రూంలోకి వచ్చిన దేవ కోపంతో అటూ ఇటూ నడవసాగాడు. అతని కోపం క్షణక్షణానికి అదుపు తప్పుతుంది. విధ్వంస్ చెప్పిన మాటలు అతని మనసును తీవ్రంగా కలిచివేశాయి. పైకి చూస్తూ నడుంపై చేతులు పట్టుకుని తనని తాను శాంతపరచుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోవడంతో ఒక్కసారిగా తన షర్ట్ని విప్పేసి పంచింగ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి తన కోపమంతా దానిపై చూపించడం మొదలుపెట్టాడు. విధ్వంస్ మాటలు మళ్ళీ మళ్ళీ అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆమె నీ వల్లే చనిపోయింది. నీ జీవితంలోకి ఎవరొచ్చినా వాళ్ళు చివరికి చచ్చిపోతారు. ఆ మాటలతో అతని మైండ్లో పాత జ్ఞాపకాలు మెదిలాయి. దేవ్ నన్ను కాపాడు, నేను చావాలని కూడా లేదు, నీతోనే బ్రతకాలనుకుంటున్నాను. రక్తపు మడుగులో పడి ఉన్న ఒక అబ్బాయి, మస్కబారుతున్న అమూల్య మొహం, వెనువెంటని ఏడుస్తున్న ప్రీష మొహం అతని కళ్ళ ముందు కదలాడుతున్నాయి. అతని గుండె అగ్ని పర్వతంలా రగులుతుంటే కట్టెలు తెగిన ఆవేశంతో నాన్ స్టాప్గా విచక్షణ రహితంగా పంచ్ బ్యాగ్ని కొడుతూనే ఉన్నాడు. గ్లౌస్ లేకుండా కొట్టడంతో చేతి వేళ్లు చిట్లి రక్తం కారడం మొదలైంది. నుదుటిపై చెమట, చెదిరిన జుట్టు, ఎర్రబడిన కళ్ళతో అతను భయంకరంగా కనిపిస్తున్నాడు. ప్రీష ఏడుస్తున్న మొహం, అమ్ము నవ్వు, ప్రీష నిస్సహాయత, తన చేతుల్లో అమ్ము చివరి శ్వాస అన్నీ కలిసి అతని కోపాన్ని తారాస్థాయికి పెంచేశాయి. కొద్దిసేపటి క్రితం కనిపించిన ప్రీష మెడపై ఉన్న ఘాట్లు, ఆమె డ్రెస్పై విధ్వంస రక్తం, ఇవన్నీ అతని మనసును కలవరపెడుతున్నాయి. ఆ అమ్మాయితో నాకు ఎలాంటి సంబంధం లేదు, అయినా ఆమె బాధ నన్నెందుకు వెంటాడుతుంది అని తనలో తానే అనుకుంటున్నాడు. ఇదంతా చూస్తున్న మిత్ర తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దేవా కోపం ఇప్పుడు శివుడి రౌద్ర రూపంలా ఉంది. దాన్ని ఆపడం తన వల్ల కాదని అతనికి తెలుసు. చివరికి మిత్ర ముందుకొచ్చి పంచింగ్ బ్యాగ్ పట్టుకుని, బాయ్ చాలు, నిన్ను నువ్వేలా బాధించుకోవద్దు అని అన్నాడు. మిత్ర బ్యాగ్ని పట్టుకోవడంతో
దేవ ఒక్కసారిగా ఆగిపోయి అతని వైపు సీరియస్గా చూస్తున్నాడు. నీ పెద్ద కళ్ళతో నన్ను భయపెట్టడం వల్ల ప్రయోజనం లేదు. ఇకపై నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడానికి నిన్ను అనుమతించను అని అన్నాడు మిత్ర. వదిలే. లేదు బాయ్. దేవా పళ్ళు బిగించి వదిలేయమన్నాను. లేకపోతే దానికి పడాల్సిన దెబ్బ నీకు పడుతుంది అని హెచ్చరిస్తుంటే మిత్ర తన చెంప ముందుకు పెట్టి అది నీ కోపం తగ్గిస్తే నన్నే కొట్టు అని అన్నాడు. మిత్ర, నా మనసు ప్రశాంతంగా లేదు. నేను ఏమైనా చేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. దేవ గట్టిగా అరుస్తూ పంచింగ్ బ్యాగ్ మళ్ళీ కొట్టబోతుండగా మిత్ర అతని చేయి పట్టుకున్నాడు. ఎందుకు బాయ్? నిన్ను నువ్వు గాయపరుచుకుంటే నీ బాధ తగ్గిపోతుందా? మనసులో ఉన్న నాతో ఎందుకు పంచుకోవడం లేదు? పేరుకి నన్ను తమ్ముడు అంటావు, కానీ నన్ను తమ్ముడిగా ఎప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు. అలిగినట్లుగా మొహం పెట్టాడు మిత్ర. మిత్ర, నోరు మూసుకో. లేదు బాయ్, ఈరోజు మాత్రం నువ్వు వినాలి. అమ్ము జాన్లు చనిపోయిన బాధ నీలో ఇంకా ఉందని నాకు తెలుసు. వాళ్ళని చంపిన హంతకులను పట్టుకోవాలనుకోవడం తప్పు కాదు, కానీ అందుకోసం ప్రీషాను ఈ నరకంలో వదిలేయడం కరెక్ట్ కాదు. ఆమెను అక్కడి నుండి బయటకు తీసుకురా. మిత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకేం చెప్పకు మిత్ర. అమ్మని ఎదిరించి ఆమెనిక్కడి నుండి బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం నాకు లేదు. ఆమెకి ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ఆమె బాధలో ఉంది బాయ్. వాడి నుండి తప్పించుకోలేక, వాడితో ఉండలేక నరకం అనుభవిస్తుంది. అయినా నాకు అవసరం లేదు. తన బాధ, తన కన్నీళ్ళు ఏవీ నాకు అవసరం లేదు. నువ్వు కూడా ఆమెకు దూరంగా ఉండు. దేవ గట్టిగా అరిచాడు. మిత్ర కన్నీళ్లతో నవ్వాడు. నువ్వు మాటల్లో చెప్తున్నావు బాయ్, కానీ నీ కళ్ళలో మాత్రం వేరే నిజం కనిపిస్తుంది. దేవ కోపంగా అతని వైపు చూశాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం మాత్రం నిజం. అమ్మూజాన్ ఇద్దరు నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. నేను ఇలా బ్రేక్ అవ్వడం వాళ్ళు ఎప్పుడూ చూడాలనుకోరు. నువ్వు ఇలాగే ఉంటే వారి ఆత్మ కూడా శాంతించదు. దేవ వెనక్కి తిరిగి నిలబడ్డాడు. మిత్ర మాటలు అతని గుండెను తాకిన వీక్ అవ్వకుండా తనని తాను నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అతని మొహం గంభీరంగా ఉంది. మిత్ర వెనుక నుంచి అతని హత్తుకున్నాడు. నేను వాళ్ళకి మాటిచ్చాను బాయ్, నేను ఎప్పటికీ వదిలిపెట్టను. నన్ను వదిలించుకోవడానికి నువ్వు ఎంత కావాలంటే అంత ప్రయత్నించు. దేవా చిన్నగా నవ్వి, నువ్వే నా భార్య అవుతావేమో అనిపిస్తుంది. నాపై ఇంత ప్రేమ చూపిస్తే ఫ్యూచర్లో నీ లైఫ్లోకి వచ్చే నీ భార్య పరిస్థితి ఏంటి అని అన్నాడు దేవా టీజింగ్గా. మిత్ర కూడా నవ్వేశాడు. అలా అయితే నువ్వు ప్రేమించే అమ్మాయి పరిస్థితి ఏంటి బాయ్? దేవ నిట్టూరుస్తూ, నేను ఎవరిని ప్రేమించను అని అన్నాడు. ఎందుకు బాయ్? నాకు హస్బెండ్ అవుతావా ఏంటి అని అన్నాడు మిత్ర కొంటెగా నవ్వుతూ. నాకు అలాంటి హాబీస్ ఏం లేవు అని అంటూ అతని తలపై చిన్నగా ఒకటిచ్చాడు దేవ. లేకపోతే మా వదిన పరిస్థితి ఏంటి? మిత్ర, సరే బాయ్, కానీ ఒకసారి ఆలోచించు. దేవ అతని వైపు చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వి సోఫాలో కూర్చొని సిగరెట్ వెలిగించాడు. ఈ ధీరజ్ ఎక్కడున్నాడు? 3 రోజుల నుంచి కనిపించడం లేదు అని అడిగాడు. వాడు విలేజ్లో ఉన్నాడంట బాయ్. వాడి నానమ్మ హెల్త్ బాలేదట. అలాగా? అదే రీజనా లేదా వేరేనా? అసలు విషయం ఏంటో తెలుసుకో. నాకు క్లియర్ అప్డేట్ కావాలి. ఓకే బాయ్ అని బదిలిచ్చిన మిత్ర దేవా చేతి నుంచి కారుతున్న రక్తాన్ని చూసి వెంటనే డ్రాయర్ ఓపెన్ చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అతని చేతికి ఆయింట్మెంట్ రాయడం మొదలుపెట్టాడు. దేవ చేయి వెనక్కి తీసుకుంటూ, నాకు ఇవన్నీ అవసరం లేదు అని అన్నాడు. నాకు తెలుసు, కానీ ఇది నీకోసం కాదు, నా కోసమే చేస్తున్నాను. నీ మీద చిన్న గాయం కూడా నేను చూడలేను. అది నన్ను బాధిస్తుంది. దేవా చిన్నగా నవ్వి, మిత్ర, నన్ను ఇంతగా ప్రేమించకు. నేను ఎంచుకున్న ఈ దారి నాకు మరిన్ని గాయాలని కాదు, ఏదో ఒకరోజు ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టచ్చు అని అన్నాడు. బాయ్, అలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడొద్దు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఈ మిత్ర మీ ముందు నిలబడతాడు. మీ వైపు వచ్చే ప్రతి ప్రమాదం ముందుగా నన్నే దాటాలి. ఇది గుర్తుంచుకోండి. అలా చెబుతుండగా మిత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి దేవా చిరునవ్వు నవ్వి అతని చేయి పట్టుకుని తన పక్కని సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు. ఎమోషనల్ అవ్వకు, ఇక ఇవన్నీ వదిలే. నీ మనసులో ఏమున్నా బయటకు చెప్పు, అంతా నీళ్ళని దాచుకోకు అని అన్నాడు మిత్ర. అలాగే తల సోఫాకి ఆనించి కళ్ళు మూసుకున్నాడు దేవ. మిత్ర అతని చేతికి బ్యాండేజ్ కడుతూ, బాయ్, మీరు చెప్పిన పని పూర్తయింది అని అన్నాడు. ఇకపై ఎలాంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడండి. అనవసరమైన తప్పులు జరగకూడదు. ఓకే బాయ్. అతనితో ఉన్న వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. మొదటి నుంచి అతనితోనే ఉన్నారు. ఒకే చోట కాదు,
అన్ని వైపులా ఫోకస్ పెట్టండి. ఓకే బాయ్. కాసేపు నిశ్శబ్దం తర్వాత, కోపం ఇంకా తగ్గడం లేదు అని దేవ అంటుంటే మిత్ర అతని వైపు చూస్తూ, అయితే సింహం మేలుకునే సమయం వచ్చిందన్నమాట అని అన్నాడు. దేవ ఏం మాట్లాడలేదు. గంభీరంగా పైకి చూస్తుండిపోయాడు. సాయంత్రం అయింది. తమ సీక్రెట్ కంట్రోల్ రూమ్లో చీఫ్కి ఈరోజు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేస్తున్నాడు శశాంక్. అప్పుడే అతని ఫోన్ మోగింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు మాటలు విన్న శశాంక్ మొహం ఒక్కసారిగా కోపంగా మారింది. కోపంతో వణికిపోతున్న శశాంక్ వైపు నిశ్చితంగా చూసిన చీఫ్కి ఏదో చాలా సీరియస్ మ్యాటర్ జరిగిందని అర్థమైంది. అతను ఫోన్ పెట్టేగాని, ఏమైంది అని అడిగాడు గంభీరమైన స్వరంతో. శశాంక్ జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాడు. అది విన్న వెంటనే చీఫ్ కళ్ళలో కోపం జ్వాలల్లా రగిలింది. ఒక్కసారిగా లేచి ఎదురుగొన్న టేబుల్ని బలంగా కొట్టాడు. ఆ విధవ తన చావును తానే పిలుచుకుంటున్నాడు అని అంటూ శశాంక్ వైపు చూసి ఏదో విషయం చెప్పగా, ఓకే చీఫ్ అని తలాడించి సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు శశాంక్. రాత్రి 10 అయింది. అయినా ఇప్పటికీ విధ్వంస్ ప్రీష ఒడిలో తలపెట్టుకుని అదే పొజిషన్లో నిద్రపోతున్నాడు. బెడ్ను ఆనుకుని కూర్చున్న ప్రీష అలసటతో నిద్రలోకి జారుకుంటుంది. మధ్యాహ్నం నుంచి అదే భంగిమలో కూర్చోవడం వల్ల ఆమె కాళ్ళు మొద్దుబారిపోయాయి. మెడ వీపు నొప్పితో శరీరం మొత్తం బరువెక్కిపోయింది. ఆమె వేసుకున్న సూట్ మీద ఇంకా విధ్వంస్ రక్తం మరకలున్నాయి. అతను ఆమెను కదలనివ్వలేదు. తన డ్రెస్ మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అతని ఏమైనా అంటే మళ్ళీ ఏం చేస్తాడో అన్న భయానికి అతని కదిలించలేదు. తను కదలలేదు. కాసేపటి తర్వాత విధ్వంస్ ఫోన్ మోగింది. అతను పట్టించుకోలేదు. కానీ అదే కాల్ మళ్ళీ మళ్ళీ రావడంతో విసుగ్గా కళ్ళు తెరిచి ఫోన్ ఎత్తాడు. ఏంటి? నువ్వు చెప్పే విషయం అంత ఇంపార్టెంట్ కాకపోతే నా గన్లో ఉన్న బుల్లెట్స్ అన్నీ నీ తలలో ఖాళీ చేస్తాను. నా లైఫ్లోనే అత్యంత స్పెషల్ మూమెంట్ని డిస్టర్బ్ చేశావు అంటూ గర్జించాడు. అవతలి వ్యక్తి భయంతో వణుకుతూ జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. ఏంటి? ఇదెప్పుడు జరిగింది? నాకు ఎదురు నిలబడి తన చావుని ఆహ్వానించుకునే ధైర్యం ఎవరికొచ్చింది? తెలీదు బాస్, కానీ పరిస్థితి అసలు బాగలేదు. నేను వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి తన షర్ట్ తీసుకుని వేసుకున్నాడు. గాయాలు నొప్పిగా ఉన్నా వాటిని లెక్క చేయకుండా సిద్ధమై ప్రీష వైపు తిరిగాడు. ప్రీష ఏం జరిగిందో అర్థం కాక అతని వైపు అయోమయంగా చూస్తుంది. విధ్వంస్ ఆమె దగ్గరకొచ్చి ఆమె బుగ్గపై ముద్దు పెట్టి, ఏంజిల్, నేను వెళ్ళాలి. ఒక అర్జెంట్ వర్క్ ఉంది. తిరిగి రావడానికి టైం పడుతుంది. జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ప్రీష తన చెంపను బలంగా రుద్దుకుంటూ బెడ్పై పడుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కోపంతో గది నుంచి బయటకొచ్చిన విధ్వంస్ వేగంగా మెట్లు దిగుతున్నాడు. అతని గమనిస్తూ ఒక మూలలో ఎదురు చూస్తున్న శేషు వెంటనే ఎవరికో మెసేజ్ చేసి అతని వెంట బయటికి వెళ్ళిపోయాడు. శేషు కార్ డోర్ తెరవగానే విధ్వంస్ లోపల కూర్చొని, త్వరగా కార్తీ అని గట్టిగా అరిచాడు. రాత్రివేళ ఇలా కోపంతో అతను బయటికి రావడం చూసిన కాళీ కూడా వెంటనే కారులో ఎక్కాడు. శేషు మిర్రర్లో ఒకసారి కాళీ వైపు చూసి తర్వాత కారును ముందుకు నడిపాడు. వారి కారును మరో 3 వెహికల్స్ ఫాలో అవుతున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చీకట్లో దాక్కున్న ఆ నీలికల్ల షాడు చీఫ్ బయటకొచ్చాడు. వారి కారును చూస్తూ చిరునవ్వు నవ్వి 2 చేతులు ప్యాంట్ పాకెట్స్లో పెట్టుకుంటూ, పరిగెత్తు విధ్వంస్, పరిగెత్తు. ఇది ఇంకా ఆరంభమే. నువ్వు మాత్రమే కాదు, నీ మనుషులందరూ తాము చేసిన పాపాలకు మూల్యం చెల్లించాల్సింది. ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి రక్తపు చుక్కకు లెక్కుంటుంది. నేరం ఎంత పెద్దదైతే శిక్ష అంత పెద్దది. మీ లీడర్ కోసం నా దగ్గర ఇంకా చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఒక్కసారి వాడిని ఇండియాకి తీసుకొచ్చి ఆ తర్వాత ఇక్కడికి రావాలని వాడే తప్పించేలా చేస్తాను అని కోపంతో ఎర్రబడిన కళ్ళతో కార్ని చూస్తూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు. ప్రీష నిద్రలోకి జారుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో విండో గుండా గదిలోకి వెళ్ళాడు చీఫ్. ప్రీషాను చూడగానే అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఒక క్షణంలోనే అతని కళ్ళలో ఎన్నో భావాలు మెదిలాయి. ఇప్పటి వరకు అగ్నిలా మండుతున్న ఆ నీలి కళ్ళు ప్రీషాను చూడగానే ప్రశాంతంగా మారిపోయాయి. మాస్క్తో కవర్ చేసిన అతని మొహంలోని చిరునవ్వు కళ్ళలో కనిపిస్తుంది. ప్రీషా తండ్రి రిక్వెస్ట్ మేరకు ఆమెను ప్రొటెక్ట్ చేసే బాధ్యతను ఆ డిపార్ట్మెంట్ చీఫ్కి అప్పగించింది. కానీ ఎప్పుడో తెలియకుండానే ప్రీషా అతని మిషన్లోనే కాదు, అతని జీవితంలో కూడా అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయింది. తని ఒక్కరోజు చూడకుంటే అతని మనసంతా శూన్యంగా ఉంటుంది. ట్రైనింగ్లో అతను నేర్చుకున్న ఫస్ట్ రూల్,
తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం. కానీ ఈ గదిలోకి వచ్చిన ప్రతిసారి అతను ఆ రూల్స్ అన్నింటినీ మర్చిపోతాడు. ఇక్కడ తను సీక్రెట్ ఏజెంట్ కాదు, చీఫ్ కాదు, ఒక నార్మల్ మనిషి మాత్రమే. నెమ్మదిగా ప్రీష బెడ్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. మస్క వెలుగులో కూడా ప్రకాశవంతంగా కనిపిస్తున్న ప్రీష అమాయకమైన మొహాన్ని ప్రేమగా చూస్తూ ఉన్నాడు. గాలికి ఆమె నల్లటి జుట్టు ముఖాన్ని కప్పేయడంతో ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు నెమ్మదిగా ఒక చేత్తో ఆ జుట్టుని పక్క జరిపాడు. అప్పుడే అతని చూపు ఆమె మెడపై ఉన్న పంటి ఘాట్లపై, ఆమె సూట్ మీదున్న రక్త మరకలపై పడ్డాయి. అది చూసిన క్షణమే అతని కళ్ళల్లో మళ్ళీ అగ్ని రాజుకుంది. విధ్వంస్, నీ అంతం ఖాయం. కానీ చావు కంటే భయంకరమైన శిక్ష నీ కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికైతే నిన్ను బ్రతకనిస్తాను. ఎందుకంటే నీ చేతిలో బంధింపబడ్డ వాళ్ళందరినీ ముందుగా బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత నీ నవ్వు ఎలా మాయమవుతుందో నేనే చూస్తాను అని పళ్ళని బిగించి తనలో తానే అనుకున్నాడు. ఆ క్షణంలో అతను తాను ఎవరో కూడా మర్చిపోయాడు. తన మిషన్, తన బాధ్యత అన్నీ మర్చిపోయి పూర్తిగా ప్రీష ప్రపంచంలో మునిగిపోయాడు. అతనిలాంటి కఠినమైన వ్యక్తిని కూడా ప్రేమ ఇంత సాఫ్ట్గా మార్చేస్తుందని తనలో తానే నవ్వుకున్నాడు. మళ్ళీ తన వైపు చూస్తూ, పదే పదే నన్ను నీ వైపే లాగే శక్తి నీలో ఏముందో నాకు అర్థం కావడం లేదు. నిన్ను వద్దనుకున్నా కూడా నీ దగ్గరికి రాకుండా ఉండలేకపోతున్నాను. ఈ విల్లా వాళ్ళకే కాదు, నా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా ఇక్కడికి వస్తున్నాను, జస్ట్ నిన్నొక్కసారి చూడ్డానికి అని అంటూ తన గుండె మీద చేయి పెట్టుకుని, ఇక్కడ చాలా నొప్పిగా ఉంది. నిన్ను మొదటిసారి చూసిన రోజే ఈ గుండె మొదటిసారి నిజంగా కొట్టుకుంది. అప్పటి వరకు ఇది ప్రతీకారం కోసం మాత్రమే బ్రతికిన రాయి. ఇప్పుడు అదే గుండెల్లో ప్రేమ మండుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రేమ ఎప్పటికీ నీ వరకు చేరదు అని టైం చూసుకున్నాడు. వెళ్ళాల్సిన టైం అయింది, ముఖ్యమైన పని ఉంది. కానీ వెళ్ళాలని మనసు లేదు. మరి కాసేపు ఆమెను చూస్తూ అక్కడే కూర్చున్నాడు. చివరికి నిట్టూర్పు విడిచి లేచి ప్రీషాకి బ్లాంకెట్ సరిచేసి లేవబోతుండగా ప్రీష అతని చేతిని పట్టుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? చీఫ్ చెప్పిన మాటలన్నీ ప్రీష వినేసిందా? వారిద్దరి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? చీఫ్ ప్రీష మనసుకి దగ్గరవుతాడా, లేదా దేవా దగ్గరవుతాడా? విధ్వంస్ అలా సడన్గా వెళ్ళడానికి కారణమేంటి? దేవా గతమేంటి? విధ్వంస్ అన్నట్టు అమ్ము దేవ వల్లనే చనిపోయిందా? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.